పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేటెస్ట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కర్తాలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి సంబంధించిన విశేషాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ట్రస్టీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామోదర మహాస్వామి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. దామోదర మహాస్వామి గారు నమస్కారం అండి. వెల్కమ్ టు పిఎంసి. దామోదర్ గారు, మిమ్మల్ని దామోదర మహాస్వామి అని ఎందుకు అంటూ ఉంటారో తెలుసుకోవచ్చా? నా పేరు నాకు తోకేం లేదు ఇంతకుముందు. ఓకే, దామోదర్ రెడ్డి నా పేరు. పత్రి గారు దామోదర్ అని అందరూ అలాగే పిలుస్తారు. పత్రి గారు ఆ దామోదర్ అని పిలిచినప్పుడు ఇప్పుడు శరీరంతో లేకున్నా కూడా ఆ పిలుపు అలాగే పిలుస్తారు. ఓకే, హాస్టల్గా ఫిజికల్ బాడీ లేకున్నా కూడా ఆత్మరూపంలో కూడా అలాగే సంబోధిస్తారు. అది నాకు అత్యంత ఇష్టమైన వాయిస్ అది. కానీ ఎప్పుడైతే స్వామి అంటే మనసుకు సంబంధం, స్వ అంటే మనసును తన స్వాధీనంలోకి ఎవడైతే తెచ్చుకుంటాడో వాళ్ళని స్వామి అంటారు. అలా దామోదర్ నుంచి దామోదర మహాస్వామిగా ఆ స్వామి తత్వము ఒక స్థితి వరకు ఆజ్ఞాచక్రం వరకు ఉంటుంది. ఆజ్ఞాచక్రం 50% కరిగిన తర్వాత అది మహాస్వామిగా పరిణామం చెందడం మొదలవుతుంది. అంటే ఆ మనసు అప్పటి వరకు శక్తిగా ఉంటుంది, ఆ శక్తి నుంచి మహాశక్తిగా మారుతుంది. మనసు మహాశక్తిగా ఎవరైతే మారుతుందో, ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, ఆ శక్తిని అలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో వాళ్ళు ఎవరైనా మహాస్వామి, మహాద్రష్ట అంటారు. మహాదృష్టి కలిగిన వాడిని మహాస్వామి అంటారు. అది మటుకు నేను పొందాను మేడం. ఒక 80-90% పొందాను. 80-90%. అందుకని నాకు గురువుల నుంచి, నేచర్ నుంచి అందించిన పేరు అది. నేను పెట్టుకోలేదు. మీ ట్రాన్స్ఫర్మేషన్ అలా జరిగింది. అది జరిగినప్పుడు అందిన పేరు అది. నాకు బరువే అది. ఒక రకంగా చెప్పాలంటే నాకు తోకలంటే బరువు. కానీ ఇంకా గురువుల యొక్క ఆదేశం కాబట్టి అది అలా జరుపుకుంటూ వస్తుంది. చాలా మంది తెలియదు, ఏదేదో అనుకుంటారు. మీ ద్వారా కొంచెం క్లారిటీ వచ్చింది. మాకు కూడా క్లారిటీ, వాళ్ళు కూడా మోస్తున్నారు నన్ను. అందుకనే అమ్మ బరువు దించారు మీరు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, ధ్యాన మిత్రులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా, ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు. సో కొన్ని రోజుల్లో ఆ కార్యక్రమం జరగడానికి సిద్ధమవుతుంది కాబట్టి దానికి సంబంధించిన విశేషాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం 2 జరిగింది, ఇప్పుడు 3 జరగబోతోంది కాబట్టి ఈసారి ఎటువంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయండి? ఇప్పుడే నేను మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను పిలిచి ఆ మీటింగ్ రూమ్లో కూర్చొని వాళ్ళు చేసిన షెడ్యూల్ అంతా చూపించారు నాకు. అంటే మొత్తం ఒక ఫ్రేమ్ తయారవుతుంది కదా, ఏ రోజు ఏమేమి కండక్ట్ చేయాలి, ఎలా పోయినసారికి ఎప్పటికి ఉన్న డిఫరెన్స్. ఎగ్జాంపుల్, మార్నింగ్ 11 to 1 కానీ 11 to 12 కానీ మన సీనియర్ మాస్టర్ల సందేశాలు ఉండేవి. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్. దాన్ని ఈసారి ఏం చేశారంటే ఒక ప్యానల్ డిస్కషన్ కింద తీసుకొచ్చారు. టాపిక్ ఒకటి ఉంటుంది, ఒక 4-5 కూర్చుంటారు. వాళ్ళని ఆ ప్యానల్కు హెడ్గా ఒకరు కూర్చుంటారు. వాళ్ళు ఎవరికి ఏమేమి ప్రశ్న చేసి ఆ టాపిక్ మీద మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడతారు. సో దానికి డిబేటే. ఆడియన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు, దానికి కూడా సమాధానం చెప్పాలి. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి ధ్యానం పరంగా కానివ్వండి. 2 గురువులది కూడా లిస్ట్ చూశాను నేను. అవుట్ ఆఫ్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. నేనన్నా ఈడ ప్రవచనం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నప్పుడు టాపిక్ ఏమొచ్చిందంటే, ప్రవచనం చెప్పేవాళ్ళు మీరు చెప్తారు, నన్ను చెప్పంటే దినమంతా చెప్తారు, చెప్పింది చెప్పకుండా ఎన్ని రోజులని చెప్తాం. అది కాదు కదా. వాళ్ళని ఎందుకు పిలిచామంటే వాళ్ళకు ఫాలోవర్స్ ఒక 2 కోట్లు 3 కోట్ల మంది అలా ఉన్నారు వాళ్ళకి. సో మన గురించి బయట ప్రపంచానికి తెలియాలంటే ఆ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు కావాలి. మనల్ని బయట ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే ఆ ప్లాట్ఫామ్ అని చెప్పారు. సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారు, ఏముంది, సబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ చెప్పే వ్యక్తి ఎంత ఫాలోయింగ్ ఉంది ఆ కోణంలో కొంచెం డిఫరెంట్గా ఈసారి. ధ్యానం అనేది అంతవరకు రీచ్ అవ్వాలన్న సదుద్దేశంతో అలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే అది రీచ్ అవుతుంది కదా. అవును సార్. సో అందుకని ఆ కోణంలో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఈసారి. ఇట్లా ప్రోగ్రామ్స్ కూడా అన్నీ కూడా ఒక డిఫరెంట్ కోణంలో. బ్లైండ్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ ఉంది ఈసారి, వాళ్ళే ముందుకు వచ్చారు. అంటే బ్లైండ్ ఆర్టిస్టులే కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తారు. చిల్డ్రన్స్ తోటే, స్పెషల్గా చిల్డ్రన్స్ తోటే ఒక కార్యక్రమం. బ్లైండ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టారంటే నిజంగా చాలా గొప్ప. వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళు ఫ్రీగా చేస్తాం సార్ అని వచ్చారు.
సో వెల్కమ్ చెప్పాం. మనం ఫ్రీగా తీసుకోము, రుణమో పనమో మన చేతనైన కాడికి ఇస్తాం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి. ఓకే. సో అట్లా కొత్తగా ఈసారి వినూత్నంగా కూడా కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ పోయినసారి మనం తడికెలు అలా షెడ్లు వేసేవాళ్ళము, ఈసారి కంప్లీట్గా క్లాత్ అండ్ ఐరన్ షీట్స్ తోటి మనము రూమ్స్ అవి రెడీ చేస్తున్నాం. అంటే చలి కూడా ఏం లేకుండా ఇంకా చక్కగా హాయిగా ఉండే విధంగా. సో ఎక్కడికక్కడ చాలా కేరింగ్ తీసుకున్నాం ఈసారి, పోయినసారి మీద ఇప్పటికీ. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎవరైనా రావచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారండి? ఇప్పుడు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనము ఇండివిజువల్గా రికార్డు తీస్తే 60,000 మంది విజిట్ చేశారు. ఉన్నోళ్ళు 10 రోజులు ఉన్నారు, వాళ్ళని లెక్కేసుకోవాలి. ఒకే రోజు లెక్కేసుకుంటాం, ఒక పర్సన్ లెక్కేసుకుంటాం ఓవరాల్గా. అట్లా 60,000 మంది మనము హెడ్ కౌంట్ వచ్చింది. ఓకే. సో ఈసారి హెడ్ కౌంట్ ఖచ్చితంగా 1,00,000 మంది వచ్చారు. 1,00,000 మంది. 1,00,000 మంది. ఈ 1,00,000 మందిని ఆర్గనైజ్ చేయడం కూడా అంత మామూలు విషయం కాదు కదా. ఉంటుంది. సో ట్రస్ట్ సభ్యులుగా మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అది ఇక 2012 నుంచి చేస్తూనే ఉన్నాం మేడం. అవునండి, కానీ 10,000 మంది వచ్చినా వచ్చే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నప్పుడు కరెక్టే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం దగ్గర వంట పాత్రలు పెరుగుతాయి, సమయం కొంచెం పెరుగుతుంది, వడ్డిచ్చే టేబుల్ పెరుగుతాయి, స్నానం చేసే బాత్రూమ్లు పెరుగుతాయి, అకామిడేషన్ రూమ్స్ పెరుగుతాయి. ఆ ప్రాంగణంలో ఎట్లాగో 30-40,000 మందికి అది ఉంది, అది అంతవరకే. అది ఇంకా దాన్ని ఒకసారి 1,00,000 మంది వస్తేనే మనం చేయడానికి ఏం లేదు అక్కడ. అది ఎప్పుడు కూడా సెక్యూరిటీ సిస్టమ్ ఎప్పుడు కూడా 24 hours సెక్యూరిటీ ఉంటుంది. సేఫ్టీ పర్పస్ మనము ఫైర్ ఇంజిన్స్ అవన్నీ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అందుకే కదా సేఫ్టీ పర్పసే ఉంటుంది కాబట్టి ఐరన్ స్ట్రక్చర్కి ఈసారి ప్రిఫరెన్స్ ఇచ్చాం. తడికెలు అవి అయితే ఈజీగా ఫైర్ అవుతుంది, అది ఆ కోణంలో కూడా దాన్ని ప్రస్తుతానికి ఆపాము ఈసారి. ఓకే. సో ఈ విధంగా కేర్ తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి సంబంధించి ఒక విశిష్టత తెలుసుకున్నాం మేము. ఎందుకంటే అఖండ ధ్యానం గురించి, సో పిరమిడ్లో అఖండ ధ్యానం చేస్తున్నారు అనేసి. అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటేనే లోక కళ్యాణం కోసం, లేకపోతే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. సో సపరేట్గా అఖండ ధ్యానం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటండి? మార్నింగ్ 5 to 8 3 hours జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ 1 గంట ఉంటుంది. కొంతమందికి 24 hours కాదు, 3-4 days కంటిన్యూ అలా కూర్చోవాలనే కోరికతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళు ఇంకా వేరే పని పెట్టుకోరు. నా కల్చర్ ప్రోగ్రామ్ ఏమవుతుంది, అదేమవుతుంది, ఇది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఇక గంటలు కళ్ళు మూసుకొని కూర్చోవడం కోసమే వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వేదిక ఈ అఖండ ధ్యానం. అంతే తప్ప ఏదో అలా సరదాగా తిరిగే వాళ్ళ కోసం కాదు. ఓన్లీ ధ్యానం కోసమే వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ వచ్చే అలాంటి కొంతమంది 10 గంటలు కూర్చోవాలా. ఇప్పుడు నేనున్నాను, నాకు 6 గంటలు మినిమం కూర్చోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి 3 గంటలు, మిగతా 3 గంటలు ఎక్కడ కూర్చోవాలి? నేను ఏదో వేదిక కావాలి కదా. నేను మరి ఆ రూమ్లో కూర్చుంటా, రూమ్లో పరిస్థితి లేదా పత్రిజీ శక్తి స్థల దగ్గర కూడా కూర్చోవచ్చు కదా. అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ నైట్లో చలి ఉంటుంది, దానికి కొంచెం ప్రొటెక్షన్ ఉండాలి. ఓకే. అంటే ఎప్పుడైతే ఈ అఖండ ధ్యానం అనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తామో ఆ వైబ్రేషన్ కానీ ఆ వాతావరణం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఒక ప్రజెంట్ మూడ్లోకి వెళ్ళిపోతుంది ఆ వాతావరణం అంతా. సో అక్కడ మంచి ధ్యాన స్థితి ఉంటుంది. అందుకోసం అది పత్రి గారు ప్రత్యేకంగా దానికి ఒక స్థలాన్ని కేటాయించారు చెప్పేవాళ్ళు. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది. సరే పిరమిడ్లు అనుకున్నా, పిరమిడ్లు అవుతుందా బయట అవుతుందా ఆ రోజుకు నిర్ణయించబడుతుంది. కానీ ఆ ప్రత్యేకంగా ధ్యానం కోసం అనేది అఖండ ధ్యానం మాత్రం కంటిన్యూగా ఉంటుంది. ఓకే సార్, మరి పిరమిడ్లో పెడితే కనుక ఇప్పుడు పిరమిడ్లో ఒక 2-3 రోజులు కంప్లీట్గా స్టే చేసి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా హీలింగ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో వస్తూ ఉంటారు కొంతమంది. మరి ఇప్పుడు పిరమిడ్లో కనుక ఈ అఖండ ధ్యానం అనేది కండక్ట్ చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుదా? అవుతుంది. మరి ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు? అందుకే దానికి పిరమిడ్లో అనుకున్నాము, ఎలా డిస్టర్బెన్స్ ఉంటుందా, ఎలా అయితే బాగుంటుందని 1-2 సార్లు మళ్ళీ ఆలోచించి దానికి సపరేట్గా ఒక షెడ్ తయారు చేస్తాం. ఏముంది, ఓకే, ఒక షెడ్ చేసి నీట్గా పీటేలా వేసేసి కుర్చీలా వేసేసి కింద కుషన్ లాగా వేసేసి చక్కగా ఫ్యాన్లు పెట్టేస్తే అయిపోయా. అయితే PDMY 2 విషయానికి వస్తే కనుక కొంతమంది బాత్రూమ్స్ విషయంలో లేకపోతే హైజీనిక్ విషయంలో కొంచెం అసంతృప్తిని వ్యక్తపరిచినట్లుగా వార్తలు వచ్చాయి. దాని మీద మీరు ఎటువంటి కేర్ తీసుకోబోతున్నారు PDMY 3 విషయంలో? వాస్తవానికి 2లో కూడా, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అబ్జర్వేషన్ అంతా నేనే చూస్తాను. ఓకే. ప్రతి బాత్రూమ్కు సంఖ్యని బట్టి 1 2
24 hours మనుషులు పెట్టాం. ఓకే, వాలంటీర్స్ని పెట్టారు. పెయిడ్ ఓ పెయిడ్ వర్కర్స్ పెట్టాం, వాలంటీర్స్ కాదు. వాలంటీర్ చేయొచ్చు చేయకపోవచ్చు. మ్మ్. వాళ్లకు క్లీన్ చేయడానికి ఒక గ్యాప్ టైం కావాలి కదా. మ్మ్. మరి నువ్వు ఆ టైం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయమంటావు? అది మనుషుల దగ్గర నుంచి రావాలి. ఆ విధంగా అందరికీ గైడ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం అది తగ్గుకుంటూ వస్తుంది. పోయినసారి చాలా తగ్గింది, ఈసారి మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం చేస్తాం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి డొనేషన్స్ విషయానికి వస్తే పత్రిజీ గారు చెప్పారు ప్రతిదీ ఫ్రీగా ఇవ్వాలి, మన సర్వీస్ సేవ ఏదైనా సరే ఫ్రీగా ఇవ్వాలి. మరి డొనేషన్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సామాన్య మానవుడు అనుకుంటూ ఉంటాడు, అసలు నేను ఎందుకు ఇవ్వాలి, డొనేషన్ ఎందుకు ఇవ్వాలి, పోనీ నేను వస్తానా రాను, అట్లాంటప్పుడు అసలు ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్కి మీ నుండి వచ్చే ఆన్సర్ ఏంటి? చాలా బరువైన ప్రశ్న చేశారు మీరు. వాస్తవానికి సృష్టిలో లేని పదమే ఫ్రీ. ఏ రకంగాను? ఉన్నదనే భ్రమలో ఉన్నారు అందరూ. నువ్వు తీసుకునే గాలి కూడా నీకు ఫ్రీ కాదు. ఓకే, ఎవరో ఇస్తుండు, నేచర్ ఇచ్చింది తీసుకుంటున్నాను అనే భ్రమలో ఉన్నాడు వాడు. సో అన్ని చార్జబుల్ అంటారు? అన్ని చార్జబులే. చార్జబుల్ అంటే లెక్క, అప్పు లెక్క. నా దగ్గర డబ్బులు లేవు, సాయం తీసుకున్నాను, తిరిగి వెనక్కి ఇవ్వాలి. ఆక్సిజన్ కొరబడ్డది, ఆక్సిజన్ తీసుకున్నాను, దానికి ఏదో చేంజ్ కప్పం కట్టాలా. సో ఈ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంది తప్ప ఫ్రీ పాలసీ లేదు సృష్టిలో. సృష్టి అలాగే ఎవల్యూషన్ జరిగింది. అందుకే మనిషిగా పుట్టేదానికన్నా ముందే నువ్వు రాయిగా జన్మ తీసుకొని చెట్టుగా మారి జంతువుగా మారి 3 జన్మలలో ఇచ్చి 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 బాగా ఇచ్చిన తర్వాత అప్పుడు మనిషిగా పుట్టడానికి నీకు అవకాశం వస్తుంది. ఇక్కడ 3 జన్మలలో ఇచ్చిన ఆ ఎనర్జీయే ఈ 3 ద్వారా తిరిగి నువ్వు పొందుతావు. ఇదే నీకున్న అర్హత. మరి నువ్వు ఇవ్వకుండా ఫ్రీగా ఎక్కడ పొందావు? కాదు సార్, నిత్య అన్నదానం కండక్ట్ చేయడం ఎందుకు? దానికే వస్తున్నా నేను. ధ్యాన మహాయాగాలు కండక్ట్ చేయడం ఎందుకు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి? అందుకే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. సో ఇట్లా సృష్టి ఎలా ఎవల్యూషన్ ఉందో ఇచ్చుకుంటూ వచ్చిందే తిరిగి పొందుతాము. భౌతిక జీవితంలో కూడా అలాగే ఉంది. నువ్వు ఏదైనా ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నారు మేడం, ఫ్రీగానా? కాదు కదా, సర్వీసా? కాదు. నువ్వు నీ సర్వీస్ ఇస్తున్నావు, నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు పంచుతున్నావు, దానికి ప్రతిఫలంగా ఇస్తున్నారు. అవును, మీరు ఒకటి ఇస్తున్నారు, మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు ఇస్తున్నారు. ఇది గివ్ అండ్ టేకా కాదా? మరి సృష్టి అంతా అలాగే ఉంది కదా, ఫ్రీ ఎక్కడుంది? ఈ ధ్యానయాగాలు పెట్టేది ధ్యానంలో నిష్ఠానితుల వైన తప్ప మనసు ప్రశాంతంగా ఉన్న వాళ్ళందరూ సామూహికంగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక హై ఎనర్జీ ఫీల్డ్ తయారవుతుంది, ఎన్నో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అది మానసికంగా కానీ అనేక కోణాలలో భూమిని మొత్తం విస్తరిస్తుంది. ఆ వైబ్రేషన్ అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. కొంత శాంతిగా ఉండడానికి పనికి వస్తుంది. బుద్ధుడు ఒక దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ పోతే 70 కిలోమీటర్లు ఉన్న మనిషిని ప్రేరేపించేవాడు. తన అంత దూరం పనిచేసేది. ఒక సరిగ్గా సాధన చేస్తే ఎక్కడ కూర్చొని కూడా ఢిల్లీలో ఉన్నవాడు ప్రేరేపించగలిగే శక్తి ఉంటుంది వాడికి. మరి తాబేలుకి అదే కదా, 2000 కిలోమీటర్ దూరం ఉన్న ఆ గుడ్డులో నుంచి పిల్లని పుట్టిస్తుంది. అది 2000 కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఆలోచన చేసి. ఆఫ్టర్ ఆల్ ఒక తాబేలుకు ఒక అవతారానికి అంతుంటే మరి 10 అవతారం లోపల ఉన్న మనం ఎలా ఉండాలి? ఆ ఉన్నది నీళ్ళంత శక్తి ఉంది. ఆ శక్తిని బయటకు తెచ్చే ఆ కార్యక్రమం పేరే ధ్యానం. ఆ సమిష్టిగా చేసినప్పుడు ఎవరికైనా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాడికి కూడా ఒక మంచి ధ్యాన స్థితి వస్తుంది. వాడి ఆలోచనలు మార్పు వస్తాయి. ఇప్పుడు నేనున్నాను, 2002లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ధ్యాన యజ్ఞం నడిచింది విజయవాడలో. ఆ ధ్యాన యజ్ఞమే నన్ను సమూలంగా మార్చేసింది. అంటే ఆ మాటలు వినడం ద్వారా కానీ, కొంతమంది వ్యక్తుల పరిచయం కానీ, వాళ్ళ అనుభవాలు కానీ, అవన్నీ నన్ను మార్చేసాయి. ఓహో, ఇలా ఉంటుంది లైఫ్ అని. సో అట్లా ఎంతోమందికి అలా వచ్చి ధ్యానయాగానికి వచ్చి మారిన వాళ్ళు కోకొల్లలు, ఊరికి అలా వచ్చిన వాళ్ళు. సో అందులో భాగంగానే ఇది పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇది ఒక్కరి కోసం కాదు. నా ధ్యానం నాకు ఉంటుంది, కానీ సమిష్టిగా చేసే ధ్యానానికి, ఇంట్లో చేసుకున్న ధ్యానానికి నక్కకు నాగలకు అనుకున్నంత తేడా ఉంటుంది. ఇది 10 మంది కోసం. ఇది నీ కోసం కాదు, ఇది 10 మంది కోసం. అందుకే ఆ 10 మంది కోసం ఆ కళ్యాణ కార్యక్రమంలో మరి అన్ని ఖర్చులు ఉంటాయి. నువ్వు రాలేదు, ఎగ్జాంపుల్ మీరు రాలేదు మేడం, నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చారు ఈ యాగానికి. కానీ సృష్టిలో ఉన్న నియమం ఏంటంటే ఏది ఇస్తావో అది తిరిగి తీసుకోవాలి, ఎలా ఇస్తావో అలాగే తీసుకోవాలి, ఎంత ఇస్తావో ఆ లెక్క ప్రకారమే తీసుకోవాలి.
ఇచ్చింది సృష్టిలో ఒక రూపాయి ఇచ్చినా, ఒక ముద్ద అన్నం పెట్టినా, ఒక చిన్న షర్టు దానం ఇచ్చినా, ఒక చిన్న ఉంగరం దానం ఇచ్చినా, చిన్న ఇంతంత ఒక ప్లాట్ దానం ఇచ్చినా తిరిగి నువ్వు తీసుకోవాల్సిందే. 1:10. నాకొద్దు అంటే తీసుకున్నంత వరకు నువ్వు జన్మ వస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. ఏదో ఒక రూపంలో అయితే అది పెట్టేటోడు రావాలా, తినేటోడు రావాలా. ఇది తప్పేది కాదు, తప్పించుకునేది కాదు. ఇది సృష్టి యొక్క నియమం, నేచర్ ఆఫ్ లా. అందరూ దానికి అనుకూలంగానే జీవించవలసిందే. కుదరదు అంటే ఆడ లేదు అది సిస్టమ్. నువ్వెవరు లేదని చెప్పడానికి. అందుకే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎవరికి దానం ఇస్తున్నావా? ఈ చేతితో ఇస్తున్నావు, ఈ చేతితో తీసుకుంటున్నావు. అది దానం ఎట్లయింది? తిరిగి తీసుకొని దానం, తిరిగి తీసుకునేదాన్ని సహాయం అంటారు. అయితే ఈ కార్యక్రమానికి ఎందుకు ఇవ్వాలి? ఈ కార్యక్రమం ఎందుకు ఇవ్వాలంటే నువ్వు దేనికోసం వచ్చావు. యజ్ఞయాగాదులు కూడా నడుస్తాయి, మామూలు యజ్ఞం. అక్కడ పోయేవాళ్ళు అక్కడ పోతారు, పూజలు జరుగుతాయి, అక్కడ పోయేవాడు అక్కడ పోతాడు. ఈ ధ్యాన కార్యక్రమం అందరు రారు. మళ్ళా ఈ ధ్యానం కోసం ఎవడైతే ఎంచుకొని వచ్చాడో వాడు వస్తాడు, వాడిస్తాడు డబ్బులు. అక్కడ వాడు రాకున్నా కూడా ఇప్పుడు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఈ జన్మలు అంటే నాకు డబ్బులు ఉన్నాయి, ఓ జన్మలో లేకుండా ఉంటాను. ఈ జన్మలో బాగా నేను ఆశ్రమానికి డబ్బులు ఇచ్చాను. వచ్చే జన్మలో నీకు ఆశ్రమంలో చక్కగా భోజనం దొరుకుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇచ్చింది కదా, నువ్వు ఇప్పుడు ఇవ్వడానికి రాలే, తినడానికి వచ్చాను. ఓకే, ఇదే కాన్సెప్ట్ అందరికీ వర్తిస్తుంది. ఎస్, రాబోయే రోజులకు ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటావు, లేదు ఆల్రెడీ తినడానికి కడతావు. అంతే తప్ప ఎవడు ఫ్రీగా ఇవ్వట్లేదు, ఎవడు ఇంకొకటికి సహాయం చేయట్లేదు. ఇది క్లియర్. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే ట్రూత్, మూలం ఇదే. అందుకని ఎవరికి వాళ్ళే సాయం చేసుకుంటున్నారు మేడం. ఇక్కడ పిఎంసి ఉంది, పిఎంసి ద్వారా జ్ఞానం అందుకుంటున్నారు, ధ్యానం నేర్చుకున్నారు. ఫ్రీగా అయిందా ఇదంతా మీరు పంపడానికి? తెర వెనక ఎంత జరుగుతుంది మీకు తెలుసు కదా. 60-70 మంది పనిచేస్తే కదా ఒక అవుట్పుట్ వస్తుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్నది కదా. మరి వాడు బాగుపడ్డా వాడు కప్పం కట్టొద్దా? ఆ నెత్తిలో బరువే. ఎప్పటికైనా ఈ డబ్బులు ఇవ్వవలసిందే. ఇక్కడ మనకిప్పుడు ఎందుకు ఖర్చు పెట్టినప్పుడు అది రావట్లేదు, కానీ ఒకసారి ఎంబడే వస్తుంది ఆ ఫ్రూటు, ఒకసారి టైం పడుతుంది, కానీ వచ్చేది ఖాయం. ₹1 నువ్వు ఖర్చు పెడితే అది ₹10గా నీ దగ్గరికి వస్తుంది. అది నేచర్ ఆఫ్ లా. అందుకని ఈ ఆశ్రమాలు ఇవన్నీ పత్తి గారు ఎందుకు భోజనాలు పెట్టాలా ఫ్రీగా, ఎవరు లేదని కూడా పెట్టాలంటే అరే నాయన అది పెట్టుబడి. రాబోయే రోజుల్లో నీ ఆశ్రమానికి వాళ్ళే పోషకులు, మహారాజా పోషకులు వాళ్ళే. మరి వాళ్ళని ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే కదా రాబోయే రోజుల్లో వాళ్ళు పోషిస్తారు నిన్ను. నువ్వు కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటే కదా నీ వృద్ధాప్యంలో వాడే కదా నేను చూసుకునేది. మరి గివ్ అండ్ టేక్ పాలసీ కదా. అయితే మహాస్వామి గారు, ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరగబోతుంది కదా. సో కొంతమంది లైవ్లో చూస్తారు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, రాలేని వాళ్ళు లైవ్లో చూస్తారు పిఎంసి ద్వారా. కొంతమంది 1-2 రోజులు వచ్చి ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది 11 రోజులు స్టే చేస్తారు. సో ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? చలి కాసుకోవాలంటే మంట దగ్గరికి పోతే ఒకలాగా ఉంటుంది, దూరం అంటే ఒకలాగా ఉంటుంది, ఇంకెక్కడో ఉంటే ఇంకొకలాగా ఉంటుంది. తాకుతుంది కానీ ఆ వేడి తాకడంలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అంటారా? ప్రత్యక్షంగా పోయిన దానికి పరోక్షంగా ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి నేను ఎక్కడో ఫోన్లో మాట్లాడుతూ జూమ్లో మాట్లాడడం ఇంకొక డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా అలాగే. అందుకే ప్రత్యక్షంగా ఒక్కరోజు వచ్చిపోమని చెప్తాం. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా. కొత్త వాళ్ళు ఉన్నారు, పత్రిజీ చూడలేదు వాళ్ళు, కానీ పత్రిజీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ టచ్ కావాలంటే ఆయన సమాధి ఉంది అక్కడ. చైతన్యం అంతటా ఉంటుంది, అది ఒప్పుకుంటా. కానీ లైవ్గా ఒక మాస్టర్ సమాధి ఉన్నదంటే ఆ వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. సో అందుకని ఆ ఎనర్జీ ఫీల్డ్ టచ్ కావాలంటే రావాలి కదా. సో అందుకని పత్రిజీ శక్తి స్థలకు రమ్మని చెప్తాం, కైలాసపురికి రమ్మని చెప్తాం. ధ్యానయాగంలో సంవత్సరానికి ఒకసారి అవకాశం, దయచేసి పాల్గొనని చెప్తాం. ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. 2 అడగాలి. ఎందుకు అడగద్దు? సిద్ధార్థ గౌతముడు ఒక రాజు కొడుకు, అవునా? ఆయనకి ఎంత తక్కువ ఉందా? తండ్రి చెప్పాడా నువ్వు అడుక్కోకరా, నీకు అన్నీ ఏర్పాటు చేస్తా, నీ 1000 మంది బౌద్ధ భిక్షులకు ఏం కావాలి, ఎందుకంటే 10 మంది రాజులు ఉన్నారు ఆయన బడి, ఆయనకేం కొదవా. కానీ ఒప్పుకోలే. తన భిక్షపాత్ర తీసుకొని అమ్మ భోజనం పెట్టని అడుక్కొని తిన్నాడు. ఆఖరి శ్వాస రోజు కూడా ఆయన పక్కకే ఉంది భిక్షపాత్ర. పిచ్చోడు ఆయన, ఎన్లైట్మెంట్ పొందిన గొప్ప మాస్టర్ ఆయన, పరిపూర్ణమైన బుద్ధత్వం పొందిన ఒక గ్రేట్ సోల్. మరి ఆయన పిచ్చి ఆయన అడుక్కున్నాడా?
ఆయన అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా, కానీ అడుక్కున్నాడు. ఒక వ్యక్తి నువ్వు ఆహారం తిన్నావంటేనే కారం తయారవుతుంది దాంట్లో, అది అహంలో కలుస్తుంది, అది నిన్ను పక్కదారి పట్టిస్తుంది. తనకు తాను పరీక్ష పెట్టుకోవడం కోసం అడుక్కున్నాడు తప్ప ఇంకెవడి కోసమో కాదు ఆయన. అట్లా పతి గారు కూడా ఏ మాస్టర్కి ఆ మాస్టరు నువ్వు ఎన్నేళ్ళు ఉన్నా ఇది అడుక్కోవడం తప్పదరా అని ఉద్దేశంతో అది తెలుసు కాబట్టి అక్షయపాత్రగా ఒక రిసిప్ట్ బుక్స్ పెట్టాడు. ఓకే, నువ్వు ఇంట్లో కూర్చొని అడుక్కోకు, నష్టం ఎవడికి? నీ అహంలో కారం ఉందా కరిగిందా నీకు తెలవాలంటే నువ్వు 10 మంది దగ్గరికి పోవాలా, చేయి దాస్తే కదా తెలిసేది. ఒకటి తిట్టినా కూడా నవ్వుతూ మీలాగే నవ్వుతూ నమస్కారం పెట్టావనుకో నువ్వు పర్ఫెక్ట్, నువ్వు తిట్టుకుంటూ వచ్చావనుకో నువ్వు ఫెయిల్. ఓకే, అంతే. ఎవడికి పెట్టాడు, ఎవడి కాడే పరీక్ష పెట్టుకుంటాడు. దానికోసం ఇది పెట్టింది, అందరినీ భాగస్వాములు చేసేది. నేను ఇస్తాగానే నేను అడగను అంటారు చాలామంది. ఎవడికి కావాలండి డబ్బులు అంటాడు పత్తి గారు, ఇదే అన్నాడు చాలామంది. బోడిగా ఎవడికి కావాలి నీ డబ్బులు, అడుక్కొనివ్వు. ఎందుకంటే అడిగినప్పుడు కదా నీ ఆహానికి పరీక్ష వచ్చేది. అంత ఈజీ కాదు కదా. అరే ఒక అమ్మాయి నా లైఫ్లో అడగలేస్తారండి, అది నా ఊహజనితమైన ప్రశ్న అని చెప్పింది. నాకు నేను 1,00,000 ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా నాకు తృప్తి లేదు మేడం, కానీ అడుక్కొచ్చి 5 రూపాయలు ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ అని. మొన్ననే మెసేజ్, సార్ 1,160 రూపాయలు వసూలు చేశానని పెట్టింది. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్ అని చెప్పాను. లైఫ్లో మొట్టమొదటిసారి అడిగింది ఆమె 35 ఏళ్ళ వయసులో. ఓకే, అలా ఉంటుంది మేడం. అయితే మహాస్వామి గారు, ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం తర్వాత ధ్యాన మహాచక్రం తర్వాత ధ్యాన మహాయాగం, సో కంటిన్యూ అవుతూ ఉంది. పేరు మారే ఛాన్స్ ఉందా? అసలు ఏంటి అసలు పేరు ఎందుకు మార్చుకుంటూ రావాలి? అసలు యజ్ఞం అనేది నేనే అంతా, చక్రం అనేది అంతా నేనే, యాగం అనేది అంతా ఒకటే. ఇక అంతా ఒకటని తెలిసినాక ఇంకా ఏం తర్వాత ఏమి లేదు, ఇక తెలుసుకోవడానికి ఏమి లేదు మేడం. 3వ స్టెప్ అయిపోయింది. ఓకే, సంవత్సరాన్ని బట్టి కౌంట్ చేసుకోవడమే తప్ప పేరు మారే ఛాన్స్ లేదు. ఇక ఈ ధ్యానమాయాగం 2, 3 అని ఇక నువ్వు 100 చెప్పుకున్నా గదే ఉంటుంది. యాక్చువల్గా ధ్యాన మహాయాగమే అది. అయితే మహాస్వామి గారు, మామూలుగా పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు, మునులు ఋషులు చేయించేవాళ్ళు. అయితే రాజు తన రాజ్యం బాగుండాలని సతీ సమేతంగా యజ్ఞం చేసేవాళ్ళు, ఋషులు చేయించేవాళ్ళు. మరి ఇప్పుడు ఏ శాంతి కోసం ఇంతటి బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది? అసలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరి చేత చేయించబడుతోంది? ఇది నేచర్ ఆఫ్ లా. ఇది ఎవరి చేత? జ్ఞానులందరూ ఎవరైతే శాంతి పొందారో అంతర్ముఖంగా వాళ్ళందరూ కలిసి చేస్తున్న యాగం ఇది. ఇది కనబడేది కాదు, దీని ఫలం కనబడది. అదేమో చూస్తూ చేసేది, అది కర్మల ద్వారా చేసేది. అంటే ఒక యజ్ఞగుండం కట్టి దాంట్లో అగ్ని ముట్టించి దాంట్లో అదేసి నెయ్యి వేసి అవన్నీ వాద్యాలు వేసి చేస్తారు. ఆ యజ్ఞం వేరు. ధ్యాన యజ్ఞం అనేది పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా వచ్చింది. ధ్యానం అనేది ఆఖరి ఘట్టము. ఆఖరి ఘట్టంలో ఉన్నప్పుడు ధ్యానం కథ మొదలవుతుంది. ధ్యానం ద్వారానే ఒక మనిషి తన జన్మ పరంపరని లాస్ట్కి వస్తాడు. ఇంకో వేరే ఏ మార్గం చేసినా మళ్ళీ కమ్మగేన్. అందుకోసం దానికి సంబంధించిన యాగం ఇది. ఆ యాగం అంటే మొత్తం మాయ కరిగింది, నువ్వు అనంతం తత్వంలోకి వచ్చావు. ఇక అనంతంలోకి వచ్చినాక ఇక ఏముందాడు చెప్పడానికి? ఏమి లేదు, చేయడం తప్ప. అది ఎంతెంత చేస్తూ ఉంటే అంతంత విస్తరిస్తూ ఉంటాం. అయితే కొంతమంది ప్రశ్నలు వాటిలో ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఈ ధ్యాన మహాయాగంలో డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి సెలబ్రిటీస్ని ఎందుకు తీసుకురావాలి? ఈ సెలబ్రిటీస్కి సంబంధించి ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టాలి? పిరమిడ్ సొసైటీని ప్రమోట్ చేసుకోవడం కోసం. ఫస్ట్ మన ఉనికి తెలవాలి కదా ప్రపంచానికి. 4 గోడల మధ్య మనం కూర్చొని మనమే చేసుకోవచ్చు, ఏ ఆడియో వీడియో లేకుండా అది చేయొచ్చు. ధ్యానం అంటే సైలెంట్గా కూర్చొని చేయాలి, ఇంకొకటి చూపించేది కాదు. కానీ ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం యొక్క గొప్పతనం తెలిసే కోసం, ప్రపంచానికి తెలియడం కోసం ఆ విధంగా మార్కెట్కి స్ట్రాటజీ అంటుంది. ధ్యాన జగత్ సాధించడంలో మరి అందరూ ఇది విని కూడా కార్యక్రమం విని చూసి వచ్చిన వాళ్ళు ధ్యానంలోకి బొచ్చడం మంది మీకు తెలుసు. అవును, చాలా మంది ఉన్నారు. మరి ఆ విధంగా ప్రమోట్ చేయకపోతే జనాలకి ఎట్లా వెళ్తుంది? టెక్నాలజీ ద్వారా వెళ్ళాలి కదా, దాంట్లో భాగం అది. అంతే తప్ప విఐపీస్ వస్తేనే ధ్యాన యాగము, పెద్ద పిల్లవాళ్ళు వస్తేనే అది ఏమీ లేదు. ఎవడికి ఆడే పెద్ద, ఎవడు పెద్ద మనకు, ఎవడి ఆత్మకు వాళ్ళే పెద్ద. ఫైనల్గా రేపు జరగబోయే PDMY 3కి అందరినీ ఆహ్వానించవలసిందిగా PMC తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సో వండర్ఫుల్. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యాగంలో పాల్గొనాలి. ఈ
ఈ యాగానికి సంబంధించిన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి, సహాయ సహకారాలు అందించాలి. చెప్పాను కదా మేడం అడిగారు ప్రశ్న, నో దానం, ఇది మీకు మీరై చేసుకునే సహాయం, చేసిన సాయం తిరిగి వస్తుంది, వచ్చే సహాయాన్ని తిరిగి మీరే పొందుతారు. కాబట్టి మీ కార్యక్రమానికి మీరే సహాయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమానికి రండి, మీ బంధువులని, మిత్రులని, స్నేహితులని, తెలిసిన వాళ్ళని అందరికీ పేరు పేరున ఇన్వైట్ చేయండి. అక్కడ చక్కగా అన్ని రకాల భోజనాలు కానీ వసతులు కానీ ఉన్నాయి. తప్పకుండా శ్రీశైలం హైవే రోడ్లో కర్తాల్ అనే ఒక టౌన్ ఉంది, దానికి 5 కిలోమీటర్ లోపలలో పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహా పిరమిడ్ అని పెద్ద గొప్ప 100 ఎకరాల్లో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఈ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా మీరందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్ ట్రస్ట్ తరఫున. థ్యాంక్ యూ. ఓకే అండి, రేపు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే PDMY 3 విశేషాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, మంచి ప్రశ్నలు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, దామోదర మహాస్వామితో PDMY 3 కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.